హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు బ్యూటీ హోమ్ ఛానల్. నేను మీ దీప్తి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈరోజు అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. కంపల్సరిగా ఈ వీడియో మీకు 1000% అయితే యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియోని అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా తెలుసుకొని నష్టపోకుండా ఉంటారు. కాబట్టి ఈరోజు వీడియో ఏంటంటే అండి, మనము చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తున్నాము. కొంతమంది ప్రమోట్ కూడా చేస్తున్నారు వాటిని. అదేంటంటే కనుక డైలీ 2000 నుంచి 3000 వరకు ఇంట్లోనే ఉంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అది చదువున్నా లేకపోయినా ఎర్న్ చేసుకోవచ్చు. ఇంట్లో ఆడవాళ్ళు చేసుకోవచ్చు, ఇలాగే స్టూడెంట్స్, రిటైర్మెంట్ అయిన వాళ్ళు అందరు చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే పోస్ట్ చేస్తున్నారు. మీరు హాయ్ అని కామెంట్ పెడితే చాలు, మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది కూడా వాళ్ళు ఇండివిజువల్గా పెట్టమని చెప్తున్నారు. మనం ఇండివిజువల్గా పెట్టినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు చెప్తున్నారనమాట. అయితే వాళ్ళు చెప్పడం నేను తప్పనైతే నేను అనట్లేదు. అసలు వాళ్ళ గురించి అయితే నా టాపిక్ కాదు. నా టాపిక్ ఏంటంటే, అలా చూసి మన తెలియకుండా చాలామంది అయితే నష్టపోతున్నారండి. ఎందుకంటే వాళ్ళు నిజంగా మనీ ఎర్న్ చేస్తున్నారో లేదో మనకైతే తెలీదు. బట్ కానీ వాళ్ళు మనీ ఎర్న్ చేస్తున్నాం, మేము చేస్తున్నాం, మీరు కూడా ఇలానే చేయండి అని చెప్తున్నారు. ఫస్ట్ నేను చెప్పదలసిన ఒక విషయం ఏంటంటే, జాబ్ అనేది మన క్వాలిఫికేషన్ బట్టి మాత్రమే మనకి జాబ్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే, మన సర్టిఫికేట్స్, మన టాలెంట్ని చూసి జాబ్ ఇస్తారు. రెఫర్ చేసే జాబ్ అంటూ అసలు ఉంటుందా? ఉండదు. నాకు తెలిసి మ్యాక్సిమం రెఫర్ చేసే జాబ్ అయితే ఉండదు. బట్ వాళ్ళేంటంటే మనకి జాబ్ని రిఫర్ చేస్తున్నారు. అసలు రిఫర్ ఎందుకు చేస్తున్నారండి? నాకు అది అర్థం కావట్లేదు. అసలు సమాజం అంతా కూడా స్వార్థంతో నిండిపోయింది. ఎదుటి వ్యక్తికి హెల్ప్ చేయాలి అనే ఆలోచన ఎక్కడో 100కి ఒక 1%లోనో 5%లోనో ఉంది తప్ప అందరికీ హెల్ప్ చేయాలనే ఆలోచన అసలు ఈ మనుషుల్లో లేనే లేదండి. చాలా విషయాల్లో నేను గమనిస్తూనే ఉన్నాను, చాలా విషయాల్లో నేను చూస్తూనే ఉన్నాను. ఎవరికి అంత హెల్పింగ్ నేచర్ లేదు. బట్ అలాంటిది వీళ్ళు జాబ్ని రిఫర్ చేసి ఏదో మీరు ఎర్న్ చేసుకుంటారు, మీ లైఫ్ బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు అంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సిందే. ఇంకోటి ఏంటంటే, అసలు ఈ రిఫర్ చేసే జాబ్స్ అన్నీ ఏంటంటే అండి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటామన్నమాట. అంటే చైన్ సిస్టము. ఇందులో మనం జాయిన్ అవ్వాలి, మన వెనకమాల ఇంకో ఇద్దరిని జాయిన్ చేయాలి, వాళ్ళిద్దరు ఇంకో ఇద్దరిని జాయిన్ చేయాలి. అలా మొత్తం టోటల్ జాయినింగ్ సిస్టమ్ అనమాట. అంటే అది ఏంటంటే, ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి సర్కిల్ ఉండాలండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, అంటే మన మాట వీళ్ళు చెప్తే ఓకే నమ్మొచ్చు అని అలాంటి సర్కిల్ ఉంటేనే ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మనం అడుగు పెడితేనే దాంట్లో మనకి మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. లేదు అనుకుంటే అసలు మనం ఏదో సింగిల్గా ఉండి ఏదో మామూలుగా మనీ ఎర్న్ చేసుకోవడానికి జాబ్ చేద్దామని చెప్పేసి మనం జాయిన్ అయితే మాత్రం కంపల్సరీ దాంట్లో అనేది ఇన్కమ్ అసలు రాదు. మనం జాయిన్ అయితే మన డబ్బులు పోతాయి తప్ప అసలు ఇన్కమ్ అనేది అయితే ఖచ్చితంగా రాదు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి రీల్స్ అన్నీ చూసి దయచేసి అయితే మీరు డబ్బులు కట్టేసి మోసపోకండి. యాక్చువల్గా ఈ వీడియో ఇప్పుడు నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, నా రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ మా ఫ్రెండ్ కూడా ఇట్లనే ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూస్తూ తను కూడా ఇంటి దగ్గర ఉండి ఇన్కమ్ అంటే మనీ సంపాదించుకోవాలని ఆతృతతోటి ఆరాటంతో డబ్బులు కట్టిందనమాట. అది కూడా రూపాయి 2 రూపాయలు కాదు, 12,000 రూపాయలు తనైతే కట్టింది. మేము జాబ్ చేస్తామన్నమాట, ఇద్దరం కలిసే ఒకే దగ్గర జాబ్ చేస్తాము. ఇద్దరికి మొన్న శాలరీ పడింది. అందులో శాలరీ మొత్తం తీసుకెళ్ళి అక్కడ కట్టేసింది అనమాట. తను ఏది ఇంట్లో ఉండి ఎక్కువ మనీ సంపాదించాలన్న ఆశతోటి కట్టేసింది. కాబట్టి చెప్తున్నాను, ఆశ ఉండొచ్చు కానీ అతికి మించిన ఆశ అయితే ఉండకూడదు. అది మనకి ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి అతికి మించిన ఆశకి పోయి ఉన్న డబ్బులు వదిలించుకునే పనులు అయితే దయచేసి చేయకండి. తను ఇప్పుడు ఎంత బాధపడ్డా నెల మొత్తం కష్టపడ్డ శాలరీ తీసుకుపోయి అడగట్టింది. దానివల్ల ఇప్పుడు తను 12,000 కట్టింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి చెప్తుంది 12,000 కట్టే అంత స్తోమత ఉంటే మనం జాబులకి వెళ్తాం చెప్పండి మీరు.
కాబట్టి నేనైతే కట్టనన్న. తర్వాత నేను అన్నాను అనమాట, నాకు చెప్పకుండా నువ్వు ఇంత పని ఎందుకు చేసినావని నేనైతే తిట్టినా. అసలు ఇలాంటివి నాకు ఆల్రెడీ ఇలాంటివి చాలా వరకు అనుభవం ఉన్నాయండి. నేను ఇంతకుముందు చాలా అంటే ఇంత పెద్ద మొత్తంలో నేను అమౌంట్లు కట్టలేదు, కానీ ఒక 1000, 2000, 3000 అలా కట్టి నేను కూడా నష్టపోయాను ఇలాంటి వాటిల్లో. ఎందుకంటే ఇలాంటివి అసలు జరగవండి. చాలా వరకు అయితే నాకు తెలిసే జరగవు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని డిఫరెంట్ కంపెనీస్ వచ్చినాయి. ఆ కంపెనీలన్నీ కూడా ఏంటంటే అది ఏదో ఇంకా అలా గడిచిపోతుంది తప్ప ఖచ్చితంగా ఇన్కమ్ ఎర్న్ చేస్తాం అనేది అయితే అది ఎవరో 100లో ఒక 5% మాత్రమే ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మనీ ఎర్న్ చేస్తారు. మనలాంటి సామాన్యులకైతే అసలు అలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఇన్కమ్ అనేది అయితే అస్సలు రాదు. కాబట్టి కష్టపడి పని చేసుకుంటే బెటర్ నాకు తెలిసి. కష్టపడి ఏదైనా ఆఫీస్ వర్క్ అయినా సరే, టెలికాలింగ్ అయినా ఇలాంటివి జాబ్స్ చేసుకుంటే మనకి యూస్ఫుల్ అవుతుంది తప్ప ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మాత్రం మనీని ఎర్న్ మీరు మనీని డిపాజిట్ చేసి ఎర్న్ చేయాలని మాత్రం ఆశ అయితే పడొద్దు. కంపల్సరీ ఇవైతే వర్కౌట్ కావు. కాబట్టి ఒకసారి ఈ విషయాన్ని అయితే దయచేసి గమనించండి. ఎందుకంటే ఇప్పుడు అసలు చూస్తున్నాం కదా, అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మీరు లగ్జరీగా బతకాలంటే ఎస్ అని కామెంట్ చేయండి, ఇంట్లో ఉండి రోజుకి 2-3 వేలు ఎర్న్ చేసుకోవచ్చు అంటే అసలు నిజంగా అలాంటి అవకాశం ఉంటే అసలు పేదవాళ్ళు ఎందుకు ఉంటారు? ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, ఓకేనా? ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది కదండి. నిజంగా అంత అవకాశం ఉంటే ఈ ఫోన్ ఉన్న వాళ్ళందరూ ఎవ్వరు కూడా పేదవాళ్ళు అనే వాళ్ళే ఉండరు. రోజుకు 2000 రూపాయలు 3000 రూపాయలు ఎర్న్ చేసుకోవచ్చు అంటే నెల వచ్చేసరికి 25 డేస్ వర్క్ చేసినా కూడా మనకి 1 lakh అవుతుంది. ఇంకా పేదవాళ్ళు ఉంటారా? ఉండరు. కానీ అదంతా నాకు తెలిసి 90% ఫేక్ అండి. దయచేసి ఎవరు కూడా నమ్మొద్దు. నమ్మి అనవసరంగా మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం తీసుకుపోయి అక్కడ ఇన్వెస్ట్ చేసేసి తర్వాత మీరు పోయిందని బాధపడ్డా ఉపయోగం ఏముండదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇదైతే నేను ఎవరిని కించపరచడానికి కానీ లేదంటే వాళ్ళని ఇంకేదో చేయడానికి అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్ మోసపోయింది. అక్కడ 12,000 తను పోగొట్టుకుంది. నెలంతా కష్టపడి చేసింది మొత్తం పోగొట్టుకుంది. కాబట్టి నాకే బాధ అనిపించింది. అయ్యో ఈ పిల్ల చెప్ప పెట్టకుండా పోయి 12,000 కట్టి అనవసరంగా వేస్ట్ చేసుకుంది కదా అని చెప్పేసి నాకే బాధ అనిపించింది. ఇంక ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో, ఎంతమంది ఇలా కట్టి మోసపోతున్నారో, ఇలా మనీ పోగొట్టుకుంటూ. ఇందులో మోసం అనేది కాదు, వీళ్ళకి చేత కదా వర్క్ చేయడం. చేతగానప్పుడు అనవసరంగా వెళ్ళి డబ్బులు కట్టడం వేస్ట్ కదా. అది నా బాధ అనమాట. మీరు ఖచ్చితంగా నేను మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే నేను జాయిన్ అవ్వగలను, ఒక 10 మందిని నాతో పాటు జాయిన్ చేయించగలను అని మీరు అనుకుంటేనే ఇందులో దిగండి. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇలాంటి వాటికి డబ్బులు మాత్రం దయచేసి కట్టొద్దు. ఇలాంటి వాటిల్లో మీరు అసలు ముందు ఇట్లాంటి వాటిని నమ్మొద్దు, దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ అందరికీ సెట్ కావు, అందరికీ వర్కౌట్ కావు, ఓకేనా? నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే అండి. మరి ఈ వీడియోలో ఏదైనా మీకు చిన్న మిస్టేక్స్ అనిపించినా లేదంటే ఏదైనా తప్పుగా అనిపిస్తే కనుక దయతో నన్ను క్షమించండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని అయితే తప్పకుండా మీ చుట్టూ ఎవరైనా ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మరి ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.